స్పిరిచువల్ వరల్డ్ లో గాడ్ సర్వెంట్స్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ. మీకు తెలుసా దేవుడు పాస్టర్స్ కి లేదా సేవకులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో? ఫ్యూచర్ లో జరిగే వాటిని తన సేవకులకు తెలియజేయడానికి యోహాన్ గారిని విన్న వాటిని చూసిన వాటిని రాయమని చెప్పారు. ఇవన్నీ షార్ట్లీ ఆర్ స్విఫ్ట్లీ జరుగుతాయని ఉంది. బుక్ ఆఫ్ ఏమోస్ 3:7 లో రాసినట్లు గాడ్ తన ట్రూ సర్వెంట్స్ కి తెలియకుండా ఏమీ చేయరంట. వరల్డ్ లో జరిగే ఏదైనా కెటాస్ట్రోఫిక్ ఇన్సిడెంట్స్ ముందే గాడ్ సర్వెంట్స్ చెప్పినవి తర్వాత వైరల్ అయ్యాయి. ఈ వరల్డ్ లో మన పేరెంట్స్ లాగా మన లైఫ్ లో ప్రతి స్టెప్ లో సేవకులు మన కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటారు. మనం వరల్డ్లీ లైఫ్ లోకి వెళ్ళిపోతామేమో అని కొన్నిసార్లు వాక్యం ద్వారా మనం కరెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం స్పిరిచువల్ లైఫ్ లో ఎలా ఉంటామో దానికి అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. గాడ్ తన సర్వెంట్స్ కి అండ్ ప్రొఫెట్స్ కి చెప్పినట్లు కంప్లీట్ చేశారు అని రెవల్యూషన్స్ 10:7 లో మనం చూడగలం. క్రిస్టియన్ లైఫ్ ఇండిపెండెంట్ కాదు, కానీ క్రైస్ట్ డిపెండెంట్. నా లైఫ్ నా ఇష్టం అంటానికి లేదు. మన ఆత్మల రక్షణ కోసం ఎంతో మంది పాస్టర్స్, మిషనరీస్ వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. ఇప్పటి నుండి అయినా దేవునికి ఒబీడియంట్ గా ఉండి తన సేవకులకి లోబడదామా?